ఉంటారా పల్నాడు దాని మీద రేవంత్ వర్సెస్ జగన్ ఏం జరగబోతోంది? ఏపీలో జరగబోయే కాంగ్రెస్ సభలకి రేవంత్ రెడ్డిని పిలుస్తారు అని ఒక అంశం తెర మీదకి వచ్చిందండి. మరి పిలుస్తారు కదా. మరి షర్మిల ఆల్రెడీ పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసి వచ్చింది. ఇప్పుడు కర్ణాటక అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, తర్వాత తెలంగాణ అధికారంలోకి వచ్చింది. సరే రేపు కాకపోయినా భవిష్యత్తులో ఏపీలో అధికారంలోకి రావాలన్న దిశగా లేక బలంగా ఇదవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఊహించని విధంగా షర్మిలను పార్టీలోకి తీసుకుని షర్మిలకు అధ్యక్షుల పదవి ఇవ్వటం, ఎప్పటివరకు కాంగ్రెస్ కొంత చతికిలబడి ఉన్నటువంటి కాంగ్రెస్ సరే మొత్తానికి ఏదన్నా కానీ కొంత స్పీడ్ పెరగటం, ఇవన్నీ కొంత పరిణామాలు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్ళి ప్రచారం చేయమని ఆదేశిస్తే ప్రచారం చేయాల్సిందే. వెళతారు ఖచ్చితంగా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాంట్లో కౌంటర్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశాల్లో కూడా తప్పని పరిస్థితి ఉంటే విమర్శలు చేయాల్సింది తప్పదు. రాజకీయం మరి ఆ పార్టీ స్టాండ్ అది. మీకు మనసులో ప్రేమ ఉంటే మనసులో ఉంచుకోండి, అంతేగాని రాజకీయంగా విమర్శలు చేయము మేము అలా కుదరదు అని అంటే ఆ పార్టీని విధానాలని ఇది చేసుకున్నట్లు కాదు కదా. అందుకని కొంత సరే అటు రెండు బండి ఇటు కూడా పడుతుంది. సరే చూడాలి ఈ అంశాలు ఎట్లా ఉంటాయి ఏందనేది. సరే మాట్లాడకపోవచ్చు కూడా. సరే ఆ ఎక్కువ విషయంలో నేను కొంత నాకు ఇదేమన్నా అడగొచ్చు. సరే అజిత్ గారు ఉన్నట్లున్నారు, బైట్స్ కూడా ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. మొదటి నుంచి వీళ్ళు ఒక ముఠా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అడుగులు మడుగులు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు, వాళ్ళలో ప్రధాన ముద్దాయి రఘువీరారెడ్డి. నా గురించి రఘువీరారెడ్డికి ఏం తెలుసు అని మాట్లాడతాడు. అతనికి ఏం తెలుసు నా గురించి? ఏదైనా ఉంటే నిరూపించమని చెప్పండి, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది రఘువీరారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి గారు అడుగులు మడుగులు వస్తూ ఉన్నారో వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. మేము పొడలేదు, మేము కాంగ్రెస్ పార్టీని బతికించాము. రఘువీరారెడ్డి ఒక పొలిటికల్ బ్రోకర్, అతని గురించి నేను మాట్లాడడం ఎందుకు? అనంతపురం నుంచినే ప్రారంభం చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడి ఒప్పించి ఆ ఎన్నికల శంఖారావాన్ని అనంతపురం నుంచినే పూరించేటువంటి ప్రత్యేకమైన చొరవ తీసుకున్నటువంటి మాణిక్యం ఠాగూర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. దీనికి మేమందరం కూడా పాత అనంతపురం జిల్లా అంటే అనంతపురం సత్యసాయి జిల్లా ప్రత్యేక పాల్గొని ఇది పెద్ద ఎత్తున చేసేటువంటి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించింది. మొత్తానికి అసలు ఎటుటో అవుతుంది రాజకీయం. చివరికి పెద్దిరెడ్డి వర్సెస్ రఘువీరారెడ్డి మధ్య కూడా వివాదం నెలకొని ఉంది. సరే అజిత్ గారు, వంశీ గారు, ఏదైనా మొత్తానికి కాంగ్రెస్ మంటలు రాయలసీమలో హీట్ ఎక్కినట్లున్నాయి. అంటే గతంలో ఉన్న పాత వివాదాలు, పాత కక్షలు, పాత రాజకీయ అన్నీ కూడా ఇప్పుడు మరలా తెర మీదకి వస్తూ ఉన్నాయి. సరే అన్నా చెల్లెల మధ్య ఒక రాజకీయ వివాదం ఉంటే గతంలో రఘువీరారెడ్డి గారు అట్లాగే పెద్దిరెడ్డి గారి మధ్య మరొక రాజకీయ వివాదం. సరే అన్నీ ఒకదానమ్మట ఒకటి అందరికీ మొదలవుతున్నట్లుండే ఏంటి వంశీ గారు? ఒకటి అంటే ప్రధానంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతోంది ఆంధ్రప్రదేశ్లో. సరే ముందుగా షర్మిల ఏపీ అక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా అయిన తర్వాత అక్కడ ఎంత హడావుడి చేసిందో మనం చూస్తూ ఉన్నాము. దాదాపు 2 సార్లు అటు ఇటు కూడా మొత్తం పర్యటించింది. ఇక్కడ ఒకటి కాంగ్రెస్కి సంబంధించి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత ఎన్నికల ప్రచారం అనేది అనంతపూర్ నుంచి ప్రారంభించారు వంశీ గారు 2004 ఎన్నికలకు సంబంధించి. అప్పుడు సోనియా గాంధీ కూడా అక్కడికి హాజరయ్యారు. అంటే అనంతపురానికి సంబంధించి కాంగ్రెస్కి ఒక సెంటిమెంట్ ఉంది. ఈసారి కూడా ఫిబ్రవరి 26న అనంతపూర్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని అక్కడి నుంచి ప్రారంభించబోతోంది. కానీ అనంతపురం కాంగ్రెస్ ప్రచార సభకి సరే మల్లికార్జున ఖర్గే గారు వస్తున్నారు, అధ్యక్షులు. అప్పుడు సోనియా గాంధీ గారు అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమె వచ్చారు, ఈసారి మల్లికార్జున ఖర్గే వస్తున్నారు. అదేవిధంగా షర్మిల ఎలానూ ఉంటుంది. కానీ వాటన్నిటికంటే మించి ఈసారి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఆ సభా వేదిక మీద మాట్లాడతారు వంశీ గారు. దాంతోపాటు ఇంకో 2-3 చోట్ల కూడా మొత్తం 5 సభలు పెట్టాలనుకుంటున్నారు
చేసుకుంటున్నారు. తిరుపతి, వైజాగ్, అదేవిధంగా ఇంకా మిగిలిన 2 చోట్ల వాటిల్లో కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్తారు. ఇక్కడ ఒకటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఇటు రావాలి. అదేవిధంగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇక్కడే తెలంగాణ అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన కేసీఆర్ గురించి ఏం మాట్లాడారని అనేది వీడియో కూడా ప్రదర్శించారు వంశీ గారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ ఇద్దరు కలిసి కేఆర్ఎంబి దగ్గర నుంచి కృష్ణా గోదావరి నీళ్లకు సంబంధించేమో మొత్తం ఇద్దరు కుమ్మక్కై వదిలేశారు, 2 రాష్ట్రాలని దగా చేశారు. కానీ భూములకు సంబంధించేమో కలిసి సెటిల్మెంట్లు చేసుకున్నారు అని అంటూ ఇక్కడ ఆల్రెడీ దానికి సంబంధించి కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు వంశీ గారు. అంటే ఇక్కడ అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో కొంత శాంపిల్ చూపించారు. ఇక అక్కడికి పోయినాక మాత్రం ఇక రేవంత్ రెడ్డి ఆగడు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా వెన్నెముకగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ అంతా కూడా కొంతైనా అటు నుంచి కాంగ్రెస్ వైపు రావాలి. వైసీపీకి అది మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అయింది, మొత్తం ట్రాన్స్ఫర్ అయింది. ఆ నేపథ్యంలోనే రెడ్డి సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఇటు రావాలి అని అంటే సరే, షర్మిల ప్రయత్నం షర్మిల చేసినప్పటికీ షర్మిలది ఒక రకం వంశీ గారు. అంటే అది పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం టార్గెట్ కాదు, వైఎస్ అభిమానుల్ని టార్గెట్ చేసుకుంటూ షర్మిల వెళ్తోంది. కానీ కోరు రెడ్డి సామాజిక వర్గం కదలాలి అని అంటే రేవంత్ రెడ్డి అక్కడికి రావాలి అనే ఒక అభిప్రాయం అక్కడ వచ్చింది. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు వంశీ గారు. దాంతోపాటు అనంతపూర్ సభకి పక్కనే సిద్ధరామయ్య గారు, ఎందుకంటే ఆయనకు సంబంధించి కూడా కర్ణాటక అనంతపూర్ బార్డర్లో ఉంటుంది. అనంతపూర్ అలాంటి చోట్ల రాయలసీమలో కొంతవరకు సిద్ధరామయ్య కూడా ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కానీ కొంత ప్రభావం చూపగలరు. కాబట్టి సిద్ధరామయ్య గారు కూడా అక్కడికి వస్తున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రచారం అనేది కాంగ్రెస్ పోగొట్టుకున్న ఓట్ బ్యాంకుని తిరిగి కాంగ్రెస్ వైపు తీసుకురావడమే కాదు, సరే షర్మిల శాంపిల్ చూపించింది, రేవంత్ రెడ్డి అసలు చూపిస్తారు వంశీ గారు అనేది అక్కడ చర్చ జరుగుతుంది. చూద్దాం మరి రైట్.